ఫస్ట్ రోజు నేను వెళ్ళి మెకానిక్ షాప్ లోకి వెళ్ళాను. పొద్దున్నే ఒక బజాజ్ చేత మెకానిక్ షాప్ కి వచ్చింది సర్వీసింగ్ అని చెప్పేసి అనుకోవాలి. టోటల్ గా అన్ని రిపేర్ చేసేసాను. బ్రేక్ లైనర్స్, వైర్స్ అన్ని కూడా మొత్తం అన్ని చేంజ్ చేసేసి మంచిగా చేశాను. బండి కంప్లీట్ అయిపోయింది. ఇక దాన్ని ఏంటంటే సర్వీసింగ్ చేసేసి ఒకసారి ట్రయల్ వేసి తీయాలి బండి. కానీ ఇక్కడ ట్రయల్ వేయడానికి ఏం చేసిందంటే బండి తీశాను, వెళ్ళాను. ఎప్పుడైతే నేను ట్రయల్ వేసి నేను ముందుకు వెళ్ళిపోయానో మందమరి బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే ట్రాక్ ఉంటది, ఆ ట్రాక్ దాటుకొని ఇంకా వెళ్ళిపోతున్నా. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ట్రయల్ కదా, కొంచెం ఇక స్పీడ్ కొట్టి బ్రేకులు అవన్నీ చూసుకోవాలి. కనుక చాలా స్పీడ్ గా వెళ్ళిపోయి ఇక బ్రేకులు వేద్దామని చెప్పేసి బ్రేక్ కొడితే బ్రేక్ పడట్లేదు. అరే ఇదేంటి అని చెప్పేసి మళ్ళీ ఫ్రంట్ బ్రేక్ ప్లాన్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ పడతలేదు. బ్రేక్ నొక్కుతున్నాను, ఏది పడట్లేదు. ఫైనల్ గా ఏం చేస్తున్నానంటే బజాజ్ చేతం కదా, గేర్లు హ్యాండ్ దగ్గర ఉంటాయి కనుక వాటిని కూడా కొట్టేసి బండిని ఇట్లా లేపుదామని చెప్పేసి అన్న విధానంలో దాన్ని కూడా లేపి క్లచ్ పట్టి ఏది చేసినా బండి మాత్రం ఆగట్లేదు, వెళ్ళిపోతూనే ఉంది. అయ్యో ఏంటి ఇట్లా అయిపోతుందని చెప్పేసి నాకేమనిపిస్తుంది అంటే ఈ బండిని ఇక్కడ పడేసి నేను అటు దునుకుతా అని చెప్పేసి అనుకున్నా. జంప్ చేద్దాం అనుకుని వెంటనే ఆ బండిని తీసి చాలా స్పీడ్ మీద నెట్టేశాను. బండి పడట్లేదు కింద. అరే ఇదేంటి ఇట్లా అయిపోతుందని చెప్పేసి బండిని టచ్ చేస్తున్నాను, ఇటు వంచుతున్నాను. నేను దాని మీద ఎన్ని రకాల కుస్తీలు పడుతున్న బండిని స్ట్రేట్ గా అలాగే వెళ్ళిపోతుంది. ఏంటి ఇది, ఎందుకు ఇలా జరుగుతుందని నా భయము, దడ, ఆ దుఃఖము ఇవన్నీ ఏకమైపోతున్నాయి. ఇక బండిని ఎటు చేసి పడేద్దామన్నా ఎటు పడట్లేదు. వెళుతూ ఉంటే ముందు ఒక పెద్ద లారీ వెళ్తుంది, ఆ లారీ వెనకాల రాడు తోటి వెళ్తుంది ఆ లారీ. ఇక నేను దాని వెనకాలనే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. నేను అనుకున్నాను నా పని అయిపోయింది, ఇక దేవుడు నన్ను ఇంతవరకే ఉంచాడేమో, ఇది ఏది కూడా పని చేయట్లేదు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను సేవకు పిలిచాడు కదా దేవుడు, నువ్వు ఎటు వెళ్తున్నావు అని. అప్పుడు ఆ సందర్భంలో ఆ స్పీడ్ మీద ఆ ఆలోచనలో ఈ ఆలోచన కలిగి, ఎప్పుడైతే ఆలోచన కలిగిందో నేను ఒక్కటే అన్నాను ఆ బండి మీద ఉండి, ప్రభువా నన్ను నీవు ఈ బండి నిలబడుతూనే నీ సేవ చేస్తాను ప్రభా, నన్ను సేవ చేయడానికి వాడుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావు కనుక ఇక నీ సేవ తప్ప నేనేం చెయ్య, నీ సేవ చేస్తా అని చాలా అరిచాను. అప్పుడు ఆ బండి అక్కడ బండి ఆగిపోయిన తర్వాత ఆ బండిని పక్క పెట్టేసి, ప్రభువా నేను చేసింది తప్పే, ఇక నేను మెకానిక్ కానీ ఇక ఏది కానీ చేయను, నేను ఈ సేవ చేసుకుంటాను అని చెప్పేసి ఆ సందర్భంలో నేను దేవుని యొక్క సేవకు పిలువబడ్డాను.